జార్జియా కంట్రీలో అతి తక్కువ ఫీజుతో మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోద్ది. బట్ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి? యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైపీసీ చేసామా? హ్మ్. నీట్ క్వాలిఫై అయ్యామా లేదా? ఈ 2 చూస్తున్నాము. ఏ యూనివర్సిటీకి కావాలంటే ఆ యూనివర్సిటీ అడ్మిషన్ చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా, ఆ యూనివర్సిటీ స్టేటస్ ఏంటో చూసుకోవాలి ఫస్ట్. లాస్ట్ 5 ఇయర్స్ ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎంతుంది? తర్వాత ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు? హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వైబ్స్ వాళ్ళు కొన్ని టాప్ యూనివర్సిటీస్‌తో టై అప్ అయి ఉన్నారు. త్రిబుల్ స్టేట్ ఆ! మెడికల్ యూనివర్సిటీ అది గవర్నమెంట్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ. డేవిడ్ తివిల్దాని మెడికల్ యూనివర్సిటీ హ్మ్. ప్రైవేట్ యూనివర్సిటీ. హ్మ్. ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, హ్మ్. జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ జియోమేడి ఉంది. ఈ యూనివర్సిటీస్‌తో మనం ప్రమోట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే, హ్మ్. ఈ యూనివర్సిటీస్‌లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా బావుంటది. హ్మ్. అండ్ దే ఫాలోస్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదే విధంగా ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. క్లినికల్ ఎక్స్‌పోజర్ చాలా బావుంటుంది. మీ క్రెడిట్ బావుంది. మీ హ్మ్. మెరిట్ స్కోర్ బావుంది. హ్మ్. ఆ టైంలో ఏంటంటే స్కాలర్‌షిప్స్ అవైలబుల్ ఉంటే ఎడ్యుకేషన్ వైబ్స్ వారు సపోర్ట్ ఇచ్చి ఆ స్కాలర్‌షిప్స్ వచ్చేలా చేస్తారు. హ్మ్. యూఎస్ ఎంఎల్ఈ రాయాలనుకున్నవారు, యూకే ఎంఎల్ఈ రాయాలనుకున్నవారు, అమెరికాలో లేకపోతే లండన్‌లో పీజీ చేయాలనుకున్న వాళ్ళకి హ్మ్. ఈ యూనివర్సిటీస్ ద్వారా మనకి క్లాసెస్ అనేవి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే డాక్టర్ రాజీవ్ ధావన్ గారు. హి ఈస్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్. హ్మ్. ఓకే. ప్రియాంష్ జైన్ గారు. ఆయన ఏంటంటే బయోకెమిస్ట్రీ స్పెషలిస్ట్, అదే విధంగా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఆయన. ఖలీల్ గారు వచ్చేసి మనకి రేడియాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళ లెక్చర్స్ ఏవైతే మనం ఫోకస్ చేస్తామో హ్మ్. ఆ లెక్చర్స్ ద్వారా మనం ఎఫ్ఎంజీ క్లియర్ చేయడం చాలా ఈజీ. అదే విధంగా డాక్టర్ జురాల్ గారు ఉన్నారు. హ్మ్. అండ్ అలెగ్జాండ్రియా. వీళ్ళేంటంటే మనకి యూఎస్ ఎంఎల్‌జీ, యూకే ఎంఎల్‌జీ సపోర్ట్ అనేది అందజేస్తున్నారు.